హైదరాబాద్ బాచుపల్లిలో టాటా సర్వీస్ స్టేషన్లో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది మంటలను కంట్రోల్ చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అన్నది విచారిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా కార్ సర్వీస్ సెంటర్లో చెలరేగినటువంటి మంటలు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఉంటున్నటువంటి వాళ్ళు అటు ఫైర్ అధికారులకి కాల్ చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. ఇక్కడికి వందల్లో కార్లు సర్వీసెస్కి రోజు వస్తూ ఉంటాయి. అయితే పార్కింగ్ చేసినటువంటి కార్లు పూర్తిగా ఒకటి మంటల్లో కాలిపోయినది, మరొకటి సగం కాలిపోయినటువంటి కార్ కనిపిస్తుంది. ఇది తెల్లవారుజాము 4:30 గంటల ప్రాంతంలో జరగడంతో ఎవరూ లేరు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. కార్ పక్కనే ఈ షార్ట్ సర్క్యూట్ ఏదైతే జనరేటర్ ఉందో దానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, అదేవిధంగా కొన్ని ఆయిల్ టిన్స్ కూడా ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. వాటంతా కూడా కాలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. కారు పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ కార్ సర్వీస్కి వచ్చి ఇక్కడ పార్క్ చేశారు. సర్వీస్ అయిపోయిన అనంతరం కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి, కానీ మంటల్లో పూర్తిగా కాలిపోయినటువంటి కనిపిస్తుంది. ఒకవేళ ఎవరు చూడకుండా ఉంటే ప్రమాదం ఎక్కువ శాతం జరిగి ఉండేది. చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ ఉంటుంది. కార్స్ సర్వీస్కి వచ్చినవి కూడా చాలా కార్స్ అనేవి ఇక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి. దూరంగా ఉండడం వల్ల కొంతమేరకు ఇక్కడ కాలిపోయినటువంటి కారు, ఈ పక్కనే ఇంకొక కారు కొంచెం డిస్టెన్స్లో ఉన్నటువంటి కారు కూడా మనం చూడొచ్చు. వెనుక భాగం ఏదైతే ఉందో ఈ వెనుక భాగం అంతా కాలిపోయింది. లోపల వరకు మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నటువంటి సీట్స్ కావచ్చు, లేకపోతే ముందు సీట్స్, ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి అటు సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అందులో కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి అటు ఫైర్ అధికారులు మంటల్ని అదుపు చేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మంటలు కానీ వ్యాపించి ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు కాలిపోయి ప్రమాదం ఎక్కువ జరిగి ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రెసిడెన్షియల్ జోన్ ఉండడం, ఒకవైపు పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా సంబంధించినటువంటి ఒక షెడ్ ఉంది, చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఆ మంటలు పక్కకి వ్యాపించి ఉంటే ప్రమాదం కూడా ఎక్కువ శాతం జరిగి ఉండేదని అటు అధికారులు భావిస్తున్నారు. కార్లు ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే కొంతమేరకు ప్రమాదం ఎలాంటిది జరగలేదు. 2 కార్లు మాత్రమే, ఒక కారు పూర్తిగా కాలిపోవడము, మహీంద్రా 700, ఇంకొక కారు మహీంద్రా, ఈ 2 కార్లు కూడా కాలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఎలాంటి ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎవరైనా కారులో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగి ఉండేది అని అధికారులు భావిస్తున్నారు. కేవలము టైంకి ఇన్ఫర్మేషన్ రావడము, ఆ తర్వాత ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడం వల్లనే ఎలాంటి పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం అసలే జరగలేదు అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ తర్వాత పూర్తిగా కారు మంటల్లో కాలిపోయేంత వరకు కూడా అటు ఎవరూ చూడలేదు. ఆ తర్వాత దట్టమైన పొగ బయటికి రావడం వల్లే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గమనించి అప్పుడు ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సంజుతో సుజాత.